अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयाम्यच्युता यावदेतन्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कर्मया सह योद्धव्यम् अस्मिन् రణసముద్యమే. మరొకసారి మీకు భగవద్గీతలోకి ఆహ్వానం. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఇక్కడ వరకు ధృతరాష్ట్రుడు విన్నాడు, సంజయుడు చెప్పాడు దుర్యోధనుడు ఏం చేస్తున్నారు అని. ఇప్పుడు అర్జునుడు తన మనస్సులో స్పందించేందుకు, తన కర్తవ్యాన్ని అర్థం చేసుకునేందుకు తన రథసారథి అయిన శ్రీకృష్ణుని సానుకూల సహకారం కోరుతున్నాడు. ఈ శ్లోకానికి అర్థం, అర్జునుడు ఇలా అన్నాడు: ఓ అచ్యుత, ఓ శ్రీకృష్ణ, ఈ రెండు పక్షాల సైన్యాల మధ్య నా రథాన్ని నిలుపు. నేను యుద్ధానికి సిద్ధంగా నిలిచిన వారిని గమనించాలి. ఈ మహా సంగ్రామంలో నాకు ఎదురు నిలిచే వారెవరో నేనెరిగి నా ధర్మ నిర్ణయాన్ని తీసుకుంటాను. ఈ రెండు శ్లోకాలు మనకు చెబుతున్నాయి, కర్తవ్యానికి ముందు విచారణ అవసరం. నిజమైన ధర్మయోధుడు ముందుగా చూసి అర్థం చేసుకుంటాడు, తర్వాత మాత్రమే అస్త్రం ఎత్తుతాడు. అర్జునుడు ఇప్పుడు సైనికుడు మాత్రమే కాదు, శిష్యుడిగా మారుతున్నాడు. ఇదే మార్పు భగవద్గీత ప్రారంభానికి మూలాధారం. ఈ శ్లోకంలో మనం చూస్తున్నది ఒక యోధుడు మనోపోరాటం మొదలవ్వడం. ఒకవేళ మీరు మీ జీవితంలో ఎప్పుడైనా తమరిక కర్తవ్య బంధుత్వ మధ్య తడబాటులో ఉన్నట్లయితే శ్రీకృష్ణుని ఒకే మాట గుర్తుపెట్టుకోండి: నీ రథాన్ని సత్యం మధ్యలో నిలుపు. అక్కడే నీ ధర్మం స్పష్టంగా కనబడుతుంది.